ఆమెన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మితిలేని కృప వలన మరి యొక్క నూతన మాసమును ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. గత 6 మాసములు మనము జీవించిన విధానమును బట్టి ఈ 2024వ సంవత్సరము అర్ధభాగము గడిచిపోయి మరలా రెండవ అర్ధభాగం ప్రారంభించిన మన జీవితాల్లో ప్రభు చెప్పిన కృప ఇంతవరకు మనల్ని నడిపించినది. అయితే ఈ మిగిలిన రెండవ అర్ధభాగము, ఇదిగో 7వ మాసము, ఈ మాసము నుంచి ప్రభు మనల్ని నడిపించి నేర్పించిన విధానమును బట్టి ప్రభు కొరకు జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇలా గమనించండి. గత మాసము మనము నమ్మకస్తులము కాకపోయినను ప్రభు నమ్మదగిన వానిగా ఆయన మన బలపరిచి ఉన్నాడు. బలపరచుడే కాదు, మరి ఒక మాసమును దయచేసిన యేసు దేవుడు ఈ మాసములో మనల్ని ఆయన కీర్తనల గ్రంథం 37వ సంకీర్తన 4వ వచనం ప్రకారము యెహోవా యందు ఆనందించు వారిగా మన హృదయ వాంఛను తీర్చువానిగా ఆయన నిలబెట్టనై ఉన్నాడు. అవును, మన హృదయంలో అనేకమైన ఆశలు ఉండవచ్చు, మనకు అవసరతలు ఉండవచ్చు, మన వ్యక్తిగత జీవితంలో చాలా పనులు ఉండవచ్చు. సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే వీటిని చేసినప్పుడు కలుగుతుంది. ఇవి చేసే పద్ధతిలో మనం మన మార్గంలో నడుచున్నామా, ప్రభు యొక్క మార్గంలో ప్రభు నడిపించుచున్నాడా అన్నది చాలా ప్రశ్నార్థకమైన పరిస్థితి. ఈ యొక్క స్థితిలో మనము యెహోవా యందు తండ్రి యందు ఆనందించినట్లయితే మన జీవితంలో ఉన్న ఈ హృదయ వాంఛ తీర్చబడుతుంది, లేకుంటే అది తీర్చబడదు. కానీ ఆ తీర్చే పనితనాన్ని, శక్తిని ప్రభువే ఇస్తున్నాడు. కనుకనే ఈ మాసపు వాగ్దానముగా హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనములో, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనములో, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువచ్చేయును. అవునండి, నీ ఆశ ప్రభువులో చాలా ఉన్నతముగా చేసి మిగుల ఎత్తైన స్థితిలో నిన్ను హెచ్చించేవాడు. ఈ సంవత్సరము కూడా మనము సంవత్సరపు వాగ్దానమును కూడా మనం గమనించి ఉన్నాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం చివరి వచనములో తండ్రి యొక్క ఉద్దేశములు మనం పొందుకొని అత్యున్నత స్థితిలో ఆయన నడిపించుటకు మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. అదే ఉన్నతమైన స్థలము మీద ఆయన మనల్ని నడిపించుటకు ఆయన శక్తిని ఇస్తానని ఈ మాసము వాగ్దానం చేస్తున్నాడు. కాళ్ళలో శక్తిని, మనసులో ధైర్యమును, ఆలోచనయు, అది చేయుటకు బలమును. కనుక ఈ ప్రశస్తమైన వాక్కును ఈ మాసము నీవు ఆధారము చేసుకొని వాగ్దాన సందేశముగా నువ్వు జీవించాలని, నీవును నీ వ్యక్తిగత జీవితంలో నీ యొక్క పనులను, నీ యొక్క కుటుంబమును మీరందరూ ప్రభువుకు మహిమకరముగా జీవించాలని ఈ రెండవ అర్ధభాగం మొదటి మాసంలో ప్రభు మనల్ని బలపరుస్తుంది. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనములో సెలవిచ్చిన విధముగా ప్రభు కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. కనుక ఆయన బలముతోనూ, ఆయన శక్తితోనూ, ఆయన ఆలోచనతోనూ మిగిలిన ఉన్నతమైన ఆ యొక్క స్థితిలో మనం నిలబడి ప్రభు కొరకు సంతోషించాలని ప్రభు ఉద్దేశము మీ మనస్సులోను, మీ యొక్క కుటుంబంలోను, మీ వ్యక్తిగత జీవితంలో ప్రభు తోడై నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకైన చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు. గత 6 మాసములు కాచి కాపాడారు, కనికరించిన విధానమును బట్టి వందనాలు. ప్రత్యేకించి జూన్ మాసం అంతే రక్షణ, పరిరక్షణ, పిల్లల చదువులోను, నాయన కుటుంబాల జీవితాల్లోనూ, ఉద్యోగంలోను, వ్యాపారంలోను, వ్యవసాయంలోను, చేతి పనులను, రవాణాలను మీరు తోడుగా ఉన్న విధానమును బట్టి వందనాలు. ఈ యొక్క నూతన మాసంలో, ఈ యొక్క 7వ మాసంలో, ఈ యొక్క మొదటి గడియ నుంచి ఈ మాసం అంతా నాయన మీ బలమును, మీ శక్తిని, మీ ఆలోచనను, మీ యొక్క ఆత్మ నడిపింపు మాకు, మా హృదయ వాంఛలకు మీరు అనుగ్రహించి మిగిలిన ఎత్తైన స్థలములో ఉంచుతానన్న విధానమును బట్టి వందనాలు తెలియజేస్తున్నా. ఇటు స్థితికి కావాల్సిన ఆరోగ్యమును, ఆర్థికమైన వనరులను, ఆలోచన, అలాగనే రక్షణ, పరిరక్షణ, అపవాది యొక్క కుతంత్రముల నుంచి దూరపరిచి నాయన మీ కొరకు మీకు మహిమకరముగా జీవించే భాగ్యమును, నాయన మేము సజీవులుగా ఉండి ఈ మిగిలిన 6 మాసములు అనగా ఈ యొక్క 7వ మాసం నుంచి మళ్ళా డిసెంబర్ మాసం వరకు మీ కార్యములు నెరవేర్చు, మీ కొరకు జీవించే భాగ్యమును దయచేయం నాయన. ఈ ప్రార్థనను అంగీకరించిన యొక్క కుటుంబమును, వారి కుటుంబంలో ఉన్న నాయన అనారోగ్య సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను, అసమాధాన స్థితిని తొలగించి పరిపూర్ణమైన శక్తితో, బలముతో, ఆనందముతో, సంతోషముతో మీ యందు ఉన్నత స్థితిలో హెచ్చించమని వేడుకొనిచున్నాం. వారికి కావాల్సిన సమయస్ఫూర్తిని దయచేయం. కుటుంబంలో ఉన్న చంటి బిడ్డలను, మనవాళ్ళ మనవరాళ్ళను బిడ్డలు మీరు దీవించము తండ్రి. వారి సంతానమును వర్ధిల్లింపచ్చు.
కుటుంబంలో కావాల్సిన సకల అవసరతలు అక్కడలు తీర్చమని వేడుకొనిచున్నాం. ప్రత్యేకించి గత మాసంలో బిడ్డలిచ్చిన ఆర్థికమైన ప్రోత్సాహమును కానుకలను బట్టి వందనాలు. తిరుగు నాయన నూరంతల ఆర్థికమైన మేళలను ప్రతిఫలాల బిడ్డలు అనుభవించి కృపను దయచు. వారి అవసరతలు తీర్చి మునుపటి కంటే అధికమైన నాయన ఆశీర్వాదములు పొందుకొని సేవలో నాయన బిడ్డలు ప్రోత్సహించు భాగ్యమును దయచు. వీళ్ళు అందించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకలమైన దేవులు మీ కుటుంబములకును వ్యక్తిగత జీవితంలో ప్రభు బలముతో కూడిన ఆత్మ నడిపింపుతోను మిగిలిన ఉన్నతమైన స్థితిలో ప్రభు మిమ్మల్ని నిలబెట్టి ఆశీర్వదించి అభిషేకించును గాక. ఆమెన్. హల్లెలూయా. హ్యావ్ ఎ గుడ్ అండ్ గాడ్లీ మంత్. గాడ్ బ్లెస్ యూ.